వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు. వారందరిలోకెల్లా సుమ కాస్త టాప్ ప్లేస్ లో ఉంటుంది. పెద్ద పెద్ద ప్రోగ్రాంలు ఏవైనా సరే సుమ కనకాల తన వాక్ చాతుర్యంతో దూసుకెళ్తూ ఉంటుంది. అంతేకాదు పెద్ద పెద్ద స్టార్లు వచ్చినా కానీ ఆ ఈవెంట్ను చాలా అద్భుతంగా నడిపించగల శక్తి సుమకు ఉందని చెప్పవచ్చు. అయితే సుమ ఇప్పటి ప్రజలందరికీ తెలుసు. కానీ ఇక 2000లో యాంకరింగ్ అంటే చాలామందికి గుర్తుకొచ్చేది యాంకర్ ఉదయ్ భాను పేరే. ఆమె మైక్ పట్టిందంటే మాటలు మాట్లాడడమే కాదు, యాక్టింగ్ లాగా చేస్తూ ఉర్రూతలూగించేది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే తనదైన శైలిలో అద్భుతంగా పనిచేసేది. అయితే అలాంటి ఉదయ్ భానుకు ఇండస్ట్రీలో అత్యంత ఇష్టమైన హీరో అంటే బాలకృష్ణ పేరు ముందుగా చెప్పేసేది. అయితే ఆమె బాలకృష్ణ పేరు చెప్పడం వల్ల ఒక్కోసారి చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. మరి అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ భాను మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో యాంకర్లంతా సిండికేట్ అయిపోయారని, మాలాంటి వారికి అవకాశాలు తక్కువగా వస్తున్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఇండస్ట్రీలో ఒక హీరోని పొగిడితే మరో హీరో వర్గం వారు మనల్ని మరో కోణంలో చూస్తున్నారని అంది. నాకు బాలకృష్ణ అంటే ఎంతో ఇష్టం, కానీ మిగతా హీరోలంటే కోపమని కాదు, ఆయనకు నేను పెద్ద అభిమానిని, నన్ను చాలా ఆప్యాయంగా చెల్లమ్మ అంటూ పిలుస్తూ ఉంటారు. బాలయ్య బాబును నేను సొంత అన్నయ్యలా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చింది ఉదయ్ భాను. ఒకానొక సమయంలో నా ఇద్దరు కూతుళ్లతో నేను బాలకృష్ణ ఇంటికి వెళ్తే మా కోడళ్ళు ఇంత పెద్దాలయ్యారా అంటూ ఆయన ఆప్యాయంగా పలకరించి వారిని దగ్గరికి తీసుకొని ఫోటోలు కూడా దిగారు. అలాంటి బాలయ్య గురించి నేను పొగిడినట్టు మాట్లాడితే కొంతమంది హీరోల అభిమానులకు నచ్చడం లేదు. ఇక అప్పట్లో చిరంజీవి గారు బంగీ జంప్ చేశారు, కానీ అది సోషల్ మీడియాలో చాలా హైలైట్ అయింది. అదే జంప్ నేను చేస్తే కొంతమంది విమర్శించారు, కనీసం నేను చేసిన కష్టాన్ని వారు పట్టించుకోలేదు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్ అంటూ కంపు కాంపౌండ్లు తయారయ్యాయి. ఇండస్ట్రీలో ఉండే హీరోలకు ఎవరైనా అభిమానులు ఉంటారు. ఒక హీరోకు నేను అభిమాని అయితే మరో హీరో నాకు నచ్చకపోవడం అనేది దారుణం. ఈ విధంగా ఎవరికి వారే కాంపౌండ్ నిర్మించుకుంటే ఎలా అంటూ ప్రశ్నించింది ఉదయ్ భాను. అయితే ఈ కంపు కాంపౌండ్ల వల్ల మాలాంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని అన్నది. ఇక ఒక హీరోను పొగిడామంటే మరో హీరోని తిట్టినట్టు కాదు కదా అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఉదయ్ భాను మెగా ఫ్యామిలీని ఉద్దేశించే ఇలా మాట్లాడిందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.